ఒక ఊరిలో రంగడు అనే ఒక పనికిమాలిన కుర్రవాడు ఉండేవాడు. అతని తల్లి వడలు అమ్ముతూ ఇల్లు గడిపేది. రంగడికి చదువు ఏమాత్రం అబ్బలేదు. కానీ వాడు మాత్రం తాను చాలా తెలివైన వాడినని, తన తెలివితేటలు ఎవరూ అర్థం చేసుకోవడం లేదని అనుకునేవారు. వడలు అమ్మడంలోనైనా రంగడు తనకు సహాయపడతాడేమో అని, తాను మరేదైనా పని చూసుకోవచ్చని తల్లి ఆశపడేది. కానీ రంగడు వడలు కొనేవాళ్లతో పోట్లాట తెచ్చుకునేవాడు. తల్లి ఆశ నిరాశ పరిచేవాడు. చివరికి ప్రాణం విసుగు వచ్చి తల్లి వాణ్ణి తిట్టి ఇంటి నుంచి వెళ్ళగొట్టింది. రంగడికి పౌరుషం వచ్చి తన తెలివితేటలు అందరూ గుర్తుపట్టేలా చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. అతను ఇల్లు వదిలి ఊరి అవతల ఉన్న అరణ్యంలోకి ప్రవేశించాడు. అక్కడ మనిషి సంచారం లేని అడవది. ఆ అడవిలో వాడికి కొంచెం భయం వేసింది. దానికి తోడు చీకటి కూడా పడబోతుంది. వాడు ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అదే చెట్టు మీద చాలా కాలంగా ఒక భూతం ఉంటుంది. ఆ భూతానికి ఒక చెల్లెలు ఉంది. ఒక మంత్రవేత్త ఆమెను ఒక సీసాలో బంధించాడు. ఆ చెట్టు మొదట్లో పాతిపెట్టాడు. చెట్టు మీద ఉన్న భూతము తానైనా నేలను తవ్వి తీయలేదు. తన చెల్లెను ఎలా విడిపించలేదు. అందువల్ల ఎవరి సహాయమన్నా కావాలనుకుంది. అప్పుడే ఎవరో మనిషి చెట్టెక్కినట్టు గ్రహించింది ఆ భూతం. ఎవరయ్యా నువ్వు అని అడిగింది. తనలాగే మరో మనిషి చెట్టు మీద ఉన్నాడనుకుని రంగడు, నా పేరు రంగడు, చాలా తెలివైన వాడిని అన్నాడు. ఆహా, తెలివైన వాడివైతే నాకొక చిన్న సహాయం చెయ్యు అంది భూతం. అతను ఒకరు సహాయం అడుగుతున్నారని రంగడు ఎంతో గర్వపడ్డాడు. తప్పకుండా చేస్తాను, ఏం సహాయం కావాలో చెప్పు అన్నాడు. చెట్టు దిగి చెట్టు మొదట్లో తవ్వు, నేలలో పాతి ఉన్న సీసాను తీయు అంది భూతం. రంగడు చెట్టు దిగి నేలతో వేళ్లను గెలికాడు. నేల గట్టిగా ఉంది. తవ్వడానికి గుణపం కావాలి అన్నాడు వాడు. నీ తెలివిని ఉపయోగించు అంది భూతం. రంగడు చుట్టుపక్కల చూశాడు. దూరాన ఎక్కడో కాస్త వెలుగు కనిపించింది. అక్కడెవరో మనుషులున్నారు. గుణపం పట్టుకొని వస్తా అంటూ రంగడు అటుకేసి వెళ్ళాడు. అక్కడ నిజంగానే ఒక కోయ గుడిసె ఉంది. అందులో కోయ దంపతులు ఉన్నారు. తన ఊహ నిజమైనందుకు రంగడు చాలా గర్వపడ్డాడు. ఇప్పుడే తిరిగి ఇచ్చేస్తాను, ఒక గుణపం ఇవ్వండి అని కోయ దంపతులను అడిగాడు. వాళ్ళ గుణపం అంటే ఏమిటో తెలియదు. అసలు నువ్వు ఎవరు, ఇక్కడికి ఎలా వచ్చావు అని వాళ్ళు రంగన్ని అడిగారు. నేనొక తెలివైన వాణ్ణి, త్వరగా నాకు గుణపం ఇచ్చేయండి అన్నాడు రంగడు. తమ వెంట రమ్మని వాళ్ళు రంగన్ని ఆ సమీపంలో ఉన్న ఒక మునీశ్వరుని దగ్గరికి తీసుకుని వెళ్ళారు. మునీశ్వరుడు రంగన్ని చూస్తూ వాని సంగతంతా గ్రహించాడు. నువ్వు వట్టి అమాయకుడివి నాయన, నువ్వు బాగుపడేందుకు ఒక వరం కోరుకో, ఇస్తా అన్నాడు. నాకు వరం అక్కర్లేదు, గుణపం కావాలి అన్నాడు రంగడు. గుణపం కూడా ఇస్తాను అంటూ మునీశ్వరుడు వానికి ఒక గుణపం ఇచ్చాడు. వాడు కోరుకున్నట్టు జరిగేలా వరం కూడా ఇచ్చాడు. రంగడు విజయ గర్వంతో చెట్టు దగ్గరికి తిరిగి వచ్చి చెట్టు మొదట్లో తవ్వాడు. ఒక సీసాను పైకి తీశాడు. చెట్టు మీద ఉన్న భూతం రంగన్ని కేసి చూసి, సరిగ్గా చెయ్యు పని, తొందరగా ఆ సీసాను పగలగొట్టు అంది. ఇంత కష్టపడి సీసాను తీస్తే పగలగొట్టమంటావా? నేనేం తెలివి తక్కువ వాడిని అనుకున్నావా అన్నాడు రంగడు. అందులో బంగారం ఉంది, సగం నీకిస్తా అంది భూతం. తన తెలివితేటలతో బంగారం సంపాదించినందుకు రంగడు గర్వపడి సీసాను నేలకేసి గట్టిగా కొట్టాడు. పెద్ద చప్పుడుతో సీసాలో నుంచి భూతం బయటకు వచ్చింది. ఎక్కడ నా బంగారం అంటూ అరిచాడు రంగడు. వాడు భూతాన్ని చూడలేదు. చెట్టు మీద భూతం వాడి ముందు కొన్ని బంగారు నాణాలు విసిరింది. రంగడు వాటిని ఏరుకొని తన ప్రయోజకత్వాన్ని తల్లికి రుజువు చేద్దామని చీకట్లో పడి ఇంటి దారి పట్టాడు. దారి మధ్యలో వాన వచ్చింది. వానలో ఇంకా ఎంత దూరం నడవడం వాడికి చిరాకు అనిపించింది. మునీశ్వరుడు వరం జ్ఞాపకం వచ్చింది. నేనుండే దేశంలో వానలు ఉండరాదు అని కోరుకున్నాడు. వెంటనే వర్షం ఆగిపోయింది. రంగడు తన తెలివితేటలతో
అమితమైన సంతోషంతో ఇంటికి పోయి తల్లికి బంగారం ఇచ్చి తాను సాధించిన ఘనకార్యాలను తల్లికి గర్వంగా చెప్పసాగాడు. మునీశ్వరుడు ఇచ్చిన వరంతో తను వానను ఆపాడని తెలియజేశాడు. వాడి తల్లి అదిరిపడింది. ఈ సంగతి తెలిస్తే 10 మంది కలిసి వాడిని చంపేస్తారని. అయినా వాడు వెర్రిబాగులవాడు కనుక వాడు చెప్పేది నిజం కాకపోవచ్చు. ఆమె తనను తాను సమాధానపరుచుకుంది. కానీ అది మొదలుకొని దేశంలో వానలు లేవు. తీవ్రమైన కరువు కాటకం ఏర్పడింది. అయితే ఆ దేశము సంపన్నం కావడం వలన రాజు ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాలు కొని సంవత్సరానికి గడిపాడు. 1 సంవత్సరం గడిపేశాడు. కానీ మరుసటి ఏడు కూడా ఆ దేశంలో వర్షాలు లేవు. విచిత్రమేమిటో చుట్టుపక్కల దేశాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కానీ తమ రాజ్యం మాత్రం చుక్క వర్షం కూడా లేదు. రంగడి తల్లి ఇప్పుడు రంగడి వరం మీద నమ్మకం వచ్చింది ఆమెకు. ఆమె తన కొడుకుతో అరణ్యంలో మునీశ్వరుడు ఉండే చోటుకు పోయింది. అయితే ఆ మునీశ్వరుడు అక్కడ లేడు. అయినా ఎక్కడికో వెళ్ళిపోయాడు. పోయేవారు కూడా అక్కడ లేరు. రంగడి తల్లి రాజును చూడబోయి, మహారాజా, నా కొడుకు అభయం ఇచ్చినట్లయితే మీరు వానలు కురవకపోవడానికి కారణం నేను చెప్తాను. దేశాన్ని కాపాడే మార్గాన్ని మీరే చూపండి అంది. నీ కొడుకు అభయమిస్తున్నాను చెప్పు అన్నాడు రాజు. ఆమె జరిగిందంతా చెప్పింది. ఎందుకు పనికిరాని నా కొడుకు దేశానికి కూడా పనికి రాకుండా పోయాడు అని కన్నీళ్లు పెట్టుకుంది. కన్నీళ్లు తుడుచుకుంటూ రాజు మతిపోయింది. ఆయన తన మంత్రితో, ఆడిన మాట నిలబెట్టుకొని అపఖ్యాతి రాకుండా చూసుకోవానా, లేక ఈ పనికిమాలిన కుర్రవాణ్ణి చంపి ప్రజల ప్రాణాలను కాపాడనా అన్నాడు. మంత్రి ఒక క్షణం ఆలోచించి, రంగడు పనికిమాలిన వాడు ఎలా అవుతాడు ప్రభు? వాడు ప్రాణాలతో ఉంటే మీరు చక్రవర్తి కావచ్చు అన్నాడు. అదెలా అన్నాడు రాజు. రంగడు తను ఉన్న దేశంలో వానలు పడకుండా వరం కోరుకున్నాడు. వాడు ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో వానలు పడవు. వీణ్ణి 2 ఏళ్ల పాటు ఏ దేశంలో ఉంచితే ఆ దేశం ఆర్థికంగా దెబ్బతింటుంది. మనము సులభంగా వారు మన వశమవుతారు అన్నాడు మంత్రి. మంత్రి ఆలోచన బ్రహ్మాండంగా పారింది. కొద్ది సంవత్సరాల కాలంలోనే చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ రాజుకు లొంగిపోయాయి. ఆయన ఆ అన్ని దేశాల మీద చక్రవర్తి అయ్యాడు. ఇప్పుడు రంగన్ని ఏం చెయ్యాలో సమస్య వచ్చింది. రాజువే అన్ని దేశాలను ఈ సామ్రాటుగా నేనుండి అన్ని దేశాలకు నేనే సామ్రాట్ చక్రవర్తిగా ఉన్నాను. రంగన్ని ఎక్కడికి పంపుదాం అని ఆలోచిస్తూ ఉన్నాడు. చక్రవర్తి మంత్రి మరొక అమోఘమైన ఆలోచన చెప్పాడు చక్రవర్తికి. దాని ప్రకారం రాజు ఒక చిన్న గ్రామాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించి దానికి రంగన్ని రాజుగా పట్టాభిషేకం చేశాడు. రంగడు ఉండడం వల్ల ఆ రాజ్యంలో వానలు పడవు, పంటలు పండవు. కానీ చక్రవర్తి నుంచి రంగడి రాజ్యానికి ఎంత కావాలంటే అంత ధన సహాయం లభిస్తూ ఉంటుంది. సోమరిపోతులకు విలాస జీవితం గడపదలిచిన వారు అది అద్భుతమైన దేశం. ఒక ముని ఒక అపాత్రునికి ఇచ్చిన వరం ఆ రాజ్య రూపంలో వెలిసింది.